నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలని, దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మనం ధ్యానించే అంశము విశ్వాసం. అట్ ద సేమ్ టైం క్రీస్తు వైపు అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో దేవుని యందు మనము విశ్వాసము కలిగి ఉండాలి అనే అంశం మీద మనం ధ్యానిస్తాం. వ్యక్తులుగా మనకి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ప్రథమంగా మానవుడికున్న సహజ ఆలోచన ఏంటంటే లోకంలో ఉన్న వారి మీద ఆధారపడడం అన్నది సహజంగా మనిషికి ఉండే అలవాటు. పెద్ద ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్, లేదా లాయర్, లేదా డాక్టర్, లేదా గృహ పెద్ద, వీధి పెద్ద, లేదా సమాజంలో ఎవరన్నా ఈ తీర్పు చెప్పేవారన్నా. సో వెనెవర్ దేర్ ఇస్ అ ప్రాబ్లం, ఏ సమస్య, ఏ ఇబ్బంది వచ్చినా మానవులుగా మనం మొట్టమొదటిగా ఆలోచించేది ఏంటంటే లోకానుసారమైన రీతిలో నా సమస్య నుంచి నేను బయటికి ఎలాగ రావగలను అని ఆలోచిస్తాం. బైబిల్ చరిత్రలో మోషే గారి గురించి ఆలోచిస్తే వెనెవర్ హీ హ్యాడ్ అ ప్రాబ్లం, ఆయనకి ఏదన్నా ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆయన ఆ పెద్దలు కానీ ఆయన సొంత ఆలోచన కానీ ఎక్కడా పెట్టలేదండి. ఏ ఇబ్బంది వచ్చినా మొట్టమొదటగా ఆయన ఎవరి వైపు చూశారంటే దేవుని వైపు చూశారు. ఇఫ్ ఎనీ ప్రాబ్లం, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, నీరు సమస్య కావచ్చు, ప్రాంత సమస్య కావచ్చు, ఆహార సమస్య కావచ్చు, ద ఓన్లీ పర్సన్ దట్ హీ లుక్డ్ అన్ టు ఇస్ ఓన్లీ గాడ్. దేవుని వైపు మాత్రమే ఆయన చూశారు. అనేక సందర్భాల్లో మనం చదివినట్లయితే ప్రతి దగ్గర ప్రజలకు ఏమంటారంటే, అరే బాబు మీరు యు వెయిట్, నేను దేవుణ్ణి వెళ్ళి అడిగి రావాలి. ఇబ్బందులు వచ్చినప్పుడు, మానసికంగా ఏదన్నా ఒత్తిడి వచ్చినప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, అయ్యా ఒక నిమిషం ఆగండి, నేను ముందు దేవునితో ప్రార్థన చేసి ఆ తర్వాత వచ్చి నేను ఈ విషయంలో మానవులుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రథమంగా ఎవరి గురించి అయితే ఆలోచిస్తామో ఆ ప్రథమంగా ఇచ్చే ఆ ప్రాధాన్యత ఎవరికైతే ఇస్తున్నామో ఆ వ్యక్తే మీకు మీ హృదయంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నాడన్నమాట. మీ మొట్టమొదటి స్థానంలో కానీ దేవుడు ఉంటే మొట్టమొదటిగా మనం ఎక్కడ చేరుతామంటే దేవుని దగ్గరికి చేరుతాం. కానీ మొట్టమొదటిగా దేవుని దగ్గరికి చేరడం అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఆలయానికి వస్తాం, ప్రార్థనలు చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ లోకంలో ఉన్నాం, లోకస్తులతో ఉన్నాం. సో సహజంగా మనము ఎవరి వైపు వెళ్తామంటే లోకంలో ఉన్న వారి వైపే చూస్తాం. కానీ విశ్వాసం అనే మాట వచ్చేసరికి చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం అనే మాట వచ్చేసరికి ఇట్స్ బియాండ్. కంటికి కనిపించదు, చెవికి వినపడదు, ఊహకి అతీతంగా ఉంటాయి. బట్ హ్యావింగ్ సెడ్ ఆల్ దట్, అందరి కుటుంబాలు, అందరి జీవితాలు, అందరి కుటుంబ పరిస్థితులు ఒకలాగా ఎప్పుడూ ఉండవు. ఒక దినాన్న ఒకరు ఆనందంగా గడుపుతుంటారు, అదే పక్కన ఇంకొకరు చాలా దుఃఖంతో గడుపుతుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఏ విషయంలోనన్నా, ఏ సందర్భంలో అన్నా దేవునికి ప్రథమ స్థానము ఎవడో అన్నది విశ్వాసం అని మనం చెప్తున్నప్పుడు, విశ్వాసంలో ఉన్నామని చెప్తున్నప్పుడు క్రియ రూపంలో దేవునికి ప్రథమ స్థానం ఎవడో అన్నది మన హక్కు, మన బాధ్యత. ప్రొవర్బ్స్, సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం. సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము ఒకని ఎదుట సరైనదిగా కనిపించే ఆ మార్గము కలదు, అయితే తొదుక అది మరణమునకు త్రోవ తీయును. తొదుక అది ఎక్కడికి పట్టుకెళ్తుందంటేనండి మరణానికి పట్టుకెళ్తుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి ఏ పని చేసినా ఏమనుకుంటారంటే నేను చేస్తున్న పని రైటే అనుకుంటాం, నేను తీసుకుంటున్న నిర్ణయము రైటే అని అనుకుంటాం, నేను వెళ్తున్న మార్గము రైటే అనుకుంటా, నా పిల్లల భవిష్యత్తు గురించి నేను ఏదైతే తలంచానో అది రైటే అనుకుంటా, నేను ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అనేది రైట్ అనుకుంటా, ఈ వివాహం నేను చేయాలనుకుంటున్నాను అది రైట్ అని అనుకుంటా.
సో ఆ పని చేసినప్పుడు అనేక మందికి అనిపించేది ఏంటంటే నేను చేస్తున్న పని రైటా రాంగా అన్నది కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మీ జీవితంలో జరుగుతున్న పరిణామాల బట్టి అది రైటా రాంగ్ అన్నది మీకు తెలుస్తుంది. ఒక వివాహం అయిందనుకోండి, సాక్ష్యం చెప్తారు వచ్చి, దేవుడు నాకు మంచి సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, పరిశుద్ధ వివాహంలో ఏర్పాటు చేసిన ఈ సంబంధము, పరిశుద్ధతతో జతపరచబడ్డ ఈ సంబంధము, ఆ రోజు ఆయన గురించి లేదా ఆవిడ గురించి ఎంతెంతో పొగుడతారండి. అందరికి అనిపిస్తుంది, ఎస్ ఈడు జోడు చాలా బాగున్నారు, ఎస్ వండర్ఫుల్. లేదా కొన్ని వ్యాపారాలు మొదలు పెట్టినప్పుడు చాలా మంచి చోట్ల పెట్టారండి, ఇక్కడ పెట్టడం వల్ల మీకు చాలా లబ్ధి వస్తుందండి. లేదా మంచిగా పెట్టుబడి పెట్టారండి, మంచి ఇల్లు కొన్నారండి, మంచి ఏరియాలో కొన్నారండి, లేదా మంచిగా మీరు మీ పిల్లల గురించి మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేశారండి, చక్కగా చదివిస్తున్నారండి, చక్కగా ఇది చేస్తున్నారండి. ఇది వాట్ ఎవర్ యూఆర్ థింకింగ్, ఆ రోజుకి చక్కగా చేసాము అనుకుంటున్నారు కదా, ఆ చక్కతనము లేదా మంచితనము లేదా ఆ రోజు మీరు పలికే మాటలు ఒక 6 నెలల తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత పరిణామాలు అవుతుంటాయి. వివాహంలో జరిగే పరిణామాలు, వ్యాపారంలో జరిగే పరిణామాలు, చదువుల్లో జరిగే పరిణామాలు, పిల్లల భవిష్యత్తులో జరిగే పరిణామాలు, ఇవన్నీ మీకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో నేను ఈ పని చేయకుండా ఉండుంటే బాగుండేది, ఈ వివాహం నేను చేసుకోకుండా ఉండుంటే బాగుండేది, అక్కడ వ్యాపారం నేను మొదలు పెట్టకుండా ఉండుంటే బాగుండేది, ఆ చదువు చదవకుండా ఈ చదువు చదివి ఉండుంటే బాగుండేది, అది చేయకుండా ఇది చేసుండుంటే బాగుండేది. సో మొట్టమొదటిగా అందరికీ ఏమనిపిస్తుందంటే మీ దృష్టికి సరైన మార్గముగా కనిపిస్తుంది, కానీ అది తుదక ఎక్కడ పట్టుకెళ్తుందంటే మిమ్మల్ని మరణానికి పట్టుకెళ్తుంది. మరణము అంటేనండి, ఆదాము అవ్వలకి చెప్తారు, ఇది తినమున అరే బాబు నువ్వు చచ్చిపోతావురా అంటారు. వాస్తవానికి వాళ్ళు చావలేదు. మనం ఏమనుకుంటాం, శరీర రూపంలో వాళ్ళు చనిపోలేదు అని అనుకుంటాం, బట్ ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. అండ్ దట్ ఈస్ ద ఫాల్. ఈవేళ మీరు మరణము తుదకది మరణానికి పట్టుకెళ్తుందంటే, నేను ఆ పని చేసే కూడా నా జీవితంలో ఏది అవ్వలేదండి, నేను చనిపోలేదంటే కాదు. మీరు ఆత్మీయంగా కానీ చనిపోతే యూఆర్ గాన్. ఒక్కసారి మొట్టమొదటి మెట్టు మీరు ఆత్మీయంగా చనిపోయిన తర్వాత అది అలాగ మిమ్మల్ని పట్టుకుంటూ వెళ్ళిపోతుందండి. కొందరు జీవితాలను చూడండి, ఇంతవరకు అన్నీ బాగా జరుగుతాయండి, ఆ తర్వాత ఒక ఊబులోనికి వెళ్తారు. ఆ ఊబులోనికి వెళ్ళిన తర్వాత ఆ ఊబు లోతుల్లోనికి వెళ్ళిపోతారు తప్ప ఊబులో నుంచి బయటికి రాలేరు. కొందరు రాకపోవడానికి కారణం ఏంటంటే, రాలేరు అంటే రాకపోవడం అంటే ఏం లేదండి, మన దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే గ్యారంటీ ఆ ఊబిలో నుంచి బయటకు వస్తాం. ఎందుకు రాలేరు అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆత్మీయ స్థితి పడిపోయింది. ఇంకా పడిపోతూ ఉంటారు. ఎలాగ పడిపోతారు? ఒక వ్యక్తి, అయ్యా పాస్టర్ గారండి మా కుటుంబంలో ఎవరన్నా పడిపోతున్నారంటే నాకు ఎలాగ తెలుస్తుంది? దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన పని లేదండి. హృదయము నిండిన దాన్ని బట్టి వాళ్ళ పెదాలు మాట్లాడతారు. మీ పిల్లలు మాట్లాడుతుంటారు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఎప్పుడు మీ పిల్లలు ఏదైతే మాట్లాడతారో మీరు ఎందుకు చాలా జాగ్రత్తగా గమనించాలంటే, మీ పిల్లలు మాట్లాడే విధానాన్ని బట్టి మీ పిల్లలు ఉన్న ఆలోచన స్థితి మీకు తెలుస్తుంది. మీ పిల్లల ప్రణాళికలు బట్టి వాళ్ళ ఆలోచనలు మీకు తెలుస్తాయి. వాళ్ళ ఆలోచనలు బట్టి ఏ ఆత్మ కలిగి ఉన్నారన్నది మీకు తెలుస్తుంది. ఇలా చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపరండి. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, నేను నా కొడుకుకి నా కూతురికి మంచి విద్యనిస్తున్నాను, మంచి స్కూల్లో వేసాను, మంచి బట్టలు వేస్తున్నాను, కావలసిన వనరులు నేను ఇస్తున్నాను. కొందరైతే చూడండి, మా పిల్లలు ఎలాగా బంగారు వాక్యం చెప్పేస్తారు, పాపా చెప్పు అనగానే పడపడ చెప్పేస్తారు.
ఆ పాట పాడు పడపడ పాడేస్తుంది. చూడు, ఇన్ని బంగారు వాక్యాలు వచ్చు, ఇన్ని పాటలు వచ్చు, ఇవి నేర్పిస్తున్నారు, బాగానే ఉంది. మీ కుటుంబము ద్వారా, మీ జీవితము ద్వారా ఎంతమందిని దేవుణ్ణి, క్రీస్తుని చూపిస్తున్నారు అన్నది వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీబడి టాక్స్, అందరూ మాట్లాడతారు. సండే స్కూల్కి పంపిస్తున్నామండి, మా పిల్లలకి నేను బంగారు వాక్యం నేర్పిస్తున్నానండి, మా పిల్లలకి దేవుని గురించి చెప్తున్నానండి, చెబుతున్నారు. జీవితం మాత్రం మీ పిల్లలు మీరు ఏమి చెప్పేదానికన్నా మీరు ఏమి చేస్తున్నారన్నది నిజ జీవితం ద్వారా వాళ్ళు ప్రతిరోజు నేర్చుకుంటారండి. దే లెర్న్ ఫ్రమ్ యువర్ లివింగ్. మీ జీవిత శైలి బట్టి వాళ్ళది నేర్చుకుంటారు. ఒక పక్క మీరు దేవుని గురించి చెబుతూ, ఒక పక్క మీరు చేస్తున్న పనులు దేవునికి వ్యతిరేకమైన పనులైతే వాళ్ళు ఏమి నేర్చుకుంటారంటే వాళ్ళ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన పనులే వాళ్ళు నేర్చుకుంటారు. ఇట్ ఈస్ నాట్ వాట్ యు టాక్. అందరూ బాగా మాట్లాడతారు. ఇప్పుడు నేను ప్రార్థనకు అవకాశం ఇచ్చామనుకోండి, పరలోక రాజ్యాన్ని ఎలా దించేస్తారు. వాక్యానికి అవకాశం ఇచ్చాను అనుకోండి, ఎలా దించేస్తారు పరలోక రాజ్యాన్ని ఎలాగా. కానీ బ్రతుకుల్లో మాత్రం ఎనికినా మీకు దేవుడు ఏంటి మీ పిల్లలకు నేర్పిస్తారు? బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పమంటే ఇట్ ఈస్ యువర్ లైఫ్. మీ జీవితము ద్వారా మీ పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? ప్రతి పిల్లడికి తెలియాలండి, మా నాన్నగారు నిక్కచ్చిగా ఉంటారు. అవునంటే అవును, కాదంటే కాదు. ప్రతి కొడుకుకి కానీ లేదా కూతురికి కానీ మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ అవసరానికి అబద్ధాలు ఆడుతారన్నది కానీ తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను కూడా అవసరానికి అబద్ధాలు ఆడాలి అని అనుకుంటారు. అవసరం బట్టి నేను ఆ మాట మాట్లాడేది తప్పానండి, లేదా నాకు అబద్ధాలు ఆడే ఉద్దేశం లేదంటే కాదండి. మీరు ఏ సందర్భంలోనన్నా ఏ విషయంలోనన్నా అబద్ధాలు ఆడకూడదంటే అబద్ధాలు ఆడకూడదంటే, ఒకరికి అన్యాయం చేయకూడదంటే అన్యాయం చేయకూడదంతే. ఇప్పుడు కొందరు ఉంటారు తల్లిదండ్రులు చాలా అన్యాయం చేస్తుంటారు వాళ్ళ అన్నదమ్ముల పట్ల, వాళ్ళ అక్క చెల్లెల పట్ల, లేదా ఆస్తి తగాదాలతోటో ఏదో విషయంలో అన్యాయం చేస్తుంటారు. సో పిల్లడు ఏం నేర్చుకుంటాడు? నేను పెద్ద అయ్యాక అలాగ అన్యాయం చేసి నాకు కాని ఆస్తిని నేను కొట్టియాలి, నాకు కాని ధనాన్ని నేను దోచుకోవాలి, నా నోరు కానీ బలంగా ఉంటే నేను ఏదన్నా దోచుకోవచ్చు అనేదే నేర్చుకుంటాడు వాడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ తరబిదిని ఇస్తారు. విచారకరమైన విషయం ఏంటంటే, ఒక పక్క ఇదంతా చేస్తూ ప్రతి ఒక్కరు ఒక రంగు రాస్తారండి. దేవుడు అని ఒక రంగుని రాస్తారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇలాగ చేయడం వల్ల ఎవరిని మోసపుచ్చుకుంటామంటే మనకి మనమే మోసపుచ్చుకుంటాం. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ లైఫ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి గత వారంలో మరి మన సంఘ సభ్యులు రాజేశ్వరి గారు మనవరాలకి షీ వాస్ వెరీ సిక్. ఆ రోజు ఆదివారం గుడికొచ్చారు, చక్కగా ఐ టుక్ నైస్ ఫొటోస్. బట్ దెన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ షీ ఫెల్ట్ వెరీ సిక్. నేను అమ్మాయి గురించి ఆలోచించినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ సాడ్. చాలా బాధపడి ప్రార్థన చేశాను, దేవుడా ఆ అమ్మాయికి స్వస్థత. ఎందుకంటే ఆ చిన్న అమ్మాయి వాట్ షీ ఈస్ గోయింగ్ త్రూ ఈస్ టూ మచ్ అన్నమాట. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినా వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన ఆ టైంలోని ఎవరు నోబడీ కెన్ కంట్రోల్ ఇట్. కానీ ఏమున్నా లేకున్నా ఎవరి మీద ఆధారపడాలి మనం? దేవుని మహాకృపను బట్టి పాప ఇప్పుడు చాలా బాగుంది. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైంది ఏమీ. బట్ అట్ ద సేమ్ టైం మనకు ఆ సమస్య వచ్చినప్పుడు ద పెయిన్ వీ హ్యావ్, మీకు అర్థమైందండి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఆ సమస్య వచ్చినప్పుడే దేవుడు గుర్తు వస్తాడు, కానీ మిగతా సమయంలో దేవుడు గుర్తు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సమస్య వచ్చాక దేవుడు కాదు, సమస్య రాకముందు దేవుడు మనకి గుర్తు రావాలి. ఎలాగ రావాలి? నా దేవుడు నన్ను కాపాడతాడు, కుడి హస్తాన్ని పట్టుకొని నన్ను లేవనెత్తుతాడు. ఎస్, మై గాడ్ ఇస్ అ గ్రేట్ గాడ్. ఆ విశ్వాసం మనకి కలిగి ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపు వారికి భయపడుడు గాని
ఆత్మను దేహమును కూడా ఆహా నరకములో నశింపచేయగలవానికి ఆహా మిక్కిలి భయపడుడి. మనము విశ్వాసం నుంచి దూరం అవ్వడానికి ఒక కారణాలు ఉంటాయి. ఇవాళ మనం మాట్లాడుతుంది విశ్వాసంలో ఉండాలని ఇప్పటి వరకు మాట్లాడాను నేను. లోకస్తుల మీద మన విశ్వాసం పెట్టకూడదని నేను మాట్లాడుతున్నాను. కానీ మనము ఆ ఆలోచనలోనికి వెళ్ళడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక శ్రేయోభిలాష ఉంటాడండి, ఒక స్నేహితుడు ఉంటాడు, లేదా ఒక గురువు గారో గురువురాలో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ జీవితంలో ఏ పని చేసినా వాళ్ళతో వాళ్ళు మాట్లాడిన తర్వాతే ఆ పని చేస్తారు. వితౌట్ దట్ దే విల్ నాట్ డూ. ప్రతి ఒక్కరికి ఉంటారు అలాంటి శ్రేయోభిలాష. వాళ్ళతో ఒకసారి చెప్తారు ఇలాగవుతుంది నా జీవితంలో, లేదా అలాగవుతుంది నా జీవితంలో. చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఈ కొత్త సంవత్సరంలో, ఈ 2024 సంవత్సరంలో, ఈ జనవరి మాసం మొదటి ఆదివారంలో దేవుడు మీకు స్పష్టంగా చెప్తున్నాడండి, దేవునికి సంబంధించని వ్యక్తుల సలహాలు మీరు ఎప్పుడూ తీసుకోకూడదు. జీవితంలోని ఒకరికి సలహా ఇవ్వాలంటేనండి వాళ్ళ రంగంలో ఉత్తీర్ణులై ఉండాలి. ఒక వ్యక్తి ఒకరికి సలహా ఇవ్వాలి అంటే, ఏ వ్యక్తి అయితే కుటుంబాన్ని కోల్పోయి, ఏ వ్యక్తి అయితే సాక్ష్యాన్ని కోల్పోయి, ఏ వ్యక్తి అయితే దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ వాళ్ళు వచ్చి దేవునిలో ఉన్న వారికి సలహాలు ఇస్తున్నారంటేనండి, ప్రాబ్లం ఇచ్చినోడిది కాదు, ప్రాబ్లము విన్నోడు. యు డోంట్ ఎవర్ కన్సల్ట్. ఫెయిల్డ్ అయిపోయినాడు ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ట్యూషన్ చెప్పరా అని అనరు. మీ పిల్లలకి ఎవరికన్నా ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఇవేమైనా ఉన్నాయనుకోండి, ఏం చెప్తాం? మీ క్లాస్లో ఎవరు బాగా చదువుతారు? చదివినోడి దగ్గరికి వెళ్ళి నేర్చుకొని అంటారా మీరు? ఫెయిల్ అయిపోయిన దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటారండి? పిల్లల విషయం చదువులకు వచ్చేసరికి మంచిగా చదివినోడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటారు. ఒకవేళ స్పోర్ట్స్ ఆడాలనుకోండి, మంచిగా ఎవరు ఆడతారో వాడితో వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయరా, నీకు మంచిగా ఆట వస్తుంది అంటాం. మంచిగా చదవాలంటే మంచిగా ఎవరు చదువుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా తీసుకొని అంటాం. అన్ని విషయాల్లో బాగానే ఉంటాయండి. జీవిత విషయాల్లో మాత్రం మీరు ఆలోచించండి. ఓడిపోయిన వారు జీవితంలో వాళ్ళకే ఒక గుర్తింపు లేకుండా, వాళ్ళకే ఒక స్థితి లేకుండా, వాళ్ళకే ఒక తలా బొంగరం లేకుండా ఉన్నోళ్ళకి దగ్గరికి వెళ్ళి మనం ఏం అడుగుతాం? సలహాలు అడుగుతాం. వాళ్ళు సలహాలు తీసుకొని మీ జీవితాన్ని నడిపిస్తారు. దట్ ఈస్ యువర్ ఫూలిష్నెస్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఓడిపోయిన వాడు ఎప్పుడూ ఓడిపోయే సలహాలే ఇస్తాడు. కుటుంబము వీడిపోయిన వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చే సలహాలు వీడిపోమనే చెప్తారు. వ్యాపారములోని లాభం పొందకుండా నష్టం ఉన్నవాడు ముందుగా ఏం చెప్తాడంటే మీకు ఇది వద్దు, ఇది వేస్ట్ అని అంటాడు. యు నీడ్ టు అండర్స్టాండ్ మీరు ఎవరి దగ్గర ఏ సలహా తీసుకుంటున్నారన్నది వెరీ ఇంపార్టెంట్. నేను అంటానండి, డోంట్ టేక్ ఫ్రమ్ ఎనీబడి. ఎవరి దగ్గర తీసుకోద్దండి, ఓన్లీ టేక్ ఫ్రమ్ గాడ్. మీకు సలహాల్ని, దర్శనాల్ని, కళలని ఇచ్చే కృప, శక్తి దేవునికి ఉంది. ఎస్, గాడ్ గేవ్ us దట్ గిఫ్ట్. దేవుడు మనకు అది ఇచ్చాడండి. మీరు ఒక పని చేయాలంటే మీరు ప్రార్థన చేయండి, అయ్యా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నేను చెయ్యాలా చేయకూడదా, చెయ్యాలా చేయకూడదా, అయ్యా నా ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నాయేమో, ఇవాళ నేను చూడలేకపోతున్నానేమో, అయినా నేను ముందుకు వెళ్తున్నానేమో, అలాంటి బుద్ధిహీనతలో కానీ నేను ఉన్నట్టయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ద్వారాల్ని మూసివేయండి. ఎందుకంటే నేను వెళ్తాను గ్యారంటీగా. నా బుద్ధిహీనత వల్ల నేను వెళ్తాను, ఎవరో చెప్పిన సలహా వల్ల నేను వెళ్తాను. సో అలాంటి బుద్ధిహీనతలో కానీ నేను వెళ్ళినట్లయితే అక్కడ ద్వారాలు మూయండి. ఆ పని జరగకుండా ఆపియండి, ఆ వివాహం జరగకుండా ఆపియండి, అక్కడ పెట్టుబడి పెట్టకుండా ఆపియండి, ఆ ఉద్యోగంలో ఉద్యోగం రాకుండా ఆపియండి.
అది మీ చిత్తము కాకపోతే అది నా జీవితంలో నెరవేర్చొద్దు. యూఆర్ ఓన్లీ కన్సల్టెంట్. కష్టమైతే ఇబ్బంది అయితేనండి యు ఆస్క్ గాడ్ అండి. మీరు ఎటువంటి ఆత్మీయ స్థితికి వెళ్ళాలంటే ప్రతి విషయమందు దేవుని దగ్గర మీ విన్నపాలు తెలియచేసుకోండి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఇట్ ఈస్ నథింగ్ ఈస్ డిఫికల్ట్ టు గాడ్. ఆ విశ్వాసంలోనికి వెళ్ళాలి. మనం అలా కాదండి. ఒక పని చేసినప్పుడు కొందరికి ఇది ఉంటుంది, ఇల్లు కొనడానికి వెళ్తారు, నచ్చుతుంది, బాగుంటుంది, కానీ అక్కడ ఆగరు. ఉండండి ఓనర్ గారు, మా బంధువులను తెస్తాను, చుట్టాలను పట్టుకెళ్తాం, స్నేహితులను పట్టుకెళ్తాం, శ్రేయోభిలాషిని పట్టుకెళ్తాం. మీరు ఏ ఇల్లు అయితే కొనుక్కోవాలనుకుంటున్నారో దానికి ఒక 10 మంది ఓకే చెప్పాలన్నమాట. ఎస్ చాలా బాగుంది, ఎస్ చాలా బాగుంది, ఎస్ చాలా బాగుంది. అప్పుడు 10 మంది ఎస్ చెప్తే అది చక్కని పెద్ద మురుకు కాలువ పక్కన ఉన్నా కొనేస్తాం. ఎందుకంటే ఆ 10 మంది చెప్పారు కాబట్టి. ఆ 10 మంది చెప్పారు కాబట్టి ఎటువంటి కార్యాన్నైనా మనం చేసేస్తాం. ఎందుకు? ఆ 10 మంది పొగుడుతారు, వావ్ మీకు ఇలాంటిది మళ్ళీ దొరకదండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదండి, రేపు ఏరియా బంగారం అయిపోద్దండి, బంగారం తర్వాత డైమండ్ అయిపోతుందండి, తర్వాత ప్లాటినం అయిపోతుందండి. ఇప్పుడు కానీ ఇది చేస్తే అలాగే అగ్రిగోల్డ్లో డబ్బులు పెట్టారు, వెళ్ళిపోయాయి. వాయ్ చాలా జాగ్రత్తగా గమనించండి. 10 మంది చెప్పారు కదా అని ఎప్పుడు ఏ పని చేయొద్దు. ఏ పని చేయాలన్నా ఎవరిని అడగాలి? మీరు మీ ప్రాణం గురించి నేను చెప్తున్నానండి. మీ ప్రాణము చాలామందికి నేను చనిపోతానేమో అని భయం ఉంది. ఎవరు చనిపోరండి. దేవుడు నిర్ణయించిన దినాలన్నీ ఒక వ్యక్తి జీవించాకే ఈ లోకాన్ని విడిచి వెళ్తాడు. గాడ్ హ్యాస్ డిసైడెడ్ హౌ మెనీ డేస్ యూ హ్యావ్ టు లివ్. కానీ ఆ దినాలు మీరు జీవించాలంటే మీరు దేవునిలో ఉండాలి. దేవునిలో లేకుండా ఆయన నిర్ణయించిన దినాలు జీవించడం చాలా కష్టం. సో హ్యావ్ ఫెయిత్. ఏ విషయాల్లో? దేవుని విషయాల్లో. అట్ ద సేమ్ టైం ఈ తప్పుడు సలహాలు ఇచ్చేవారు ఉన్నారు చూడండి, తప్పుడు బోధనలు ఇచ్చేవారు ఉన్నారు చూడండి, ఈ ఓటములో ఉన్నవారు ఉన్నారు చూడండి. మీరు వాళ్ళందరినీ ఏం చేయాలంటే దూరంగా పెట్టాలి. ఎందుకంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుందండి. అండ్ కొన్ని కుటుంబాలు పాడవడానికి కారణం ఏంటి తెలుసండి? కొన్ని కుటుంబాలు చాలా బంగారం లాగా ఉంటాయండి, చాలా బంగారం లాగా ఉంటాయి. కానీ ఆ భర్తకి ఒక స్నేహితుడు ఉంటాడు, వాడికి ఎంతసేపు డౌటే. ఎంతసేపు ఏం చెప్తాడంటే, చూడు మీ ఆవిడ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్. శుభ్రంగా ఉన్న కుటుంబాలు కూడా ఇది ఏం చేసేస్తారంటే ఈ ఆలోచన వల్ల మా ఆవిడ కరెక్ట్గా ఉందో లేదో శుభ్రంగా ఉన్న కుటుంబాలు కూడా మాట అయిపోతాయి. మీ పిల్లలు ఇది శుభ్రంగా ఉన్న కుటుంబాల పిల్లలు కూడా ఏమైపోతారు? ప్రాబ్లం వాళ్ళది కాదు, ప్రాబ్లం ఎవరిది? ఫ్రెండ్దే. ఈ స్నేహితుడు ఈ దుష్ట సాంగత్యం, ఈ దుష్ట తలంపులు పెడతాడు. తనమంతా ఇంటికి వెళ్ళి ఇవ్వక, మీ ఆవిడికి వెళ్ళి ఇవ్వక, ఇదేమి చెయ్యక, అలాగుంచు, అలాగ చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. మీరు అందుకే ఆలోచించాలి. ఒక వ్యక్తి ఒక సలహా ఇచ్చినప్పుడు అది దైవికమైన సలహా, కుటుంబాన్ని విభజించే సలహా. ఒక వ్యక్తి ఒక సలహా మీకు చెప్తున్నప్పుడు కుటుంబాన్ని విడగొట్టేవి చెప్తున్నారా, కుటుంబాన్ని నిలబెట్టేవి చెప్తున్నారా, దాన్ని బట్టి వాళ్ళలో ఏ ఆత్మ ఉన్నదో అన్నది మీకు తెలుస్తుంది. ఇట్ ఈస్ మీకు దేవుడికి సంబంధించింది. అది ఎవరన్నా మీకు ఏదన్నా సలహా ఇవ్వచ్చు, కానీ అది చెయ్యాలా చేయకూడదు అనేది ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. కష్టం రాగానే మన వాళ్ళు ఏమంటారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అంటారు. పోలీస్ స్టేషన్లో ఏం అవ్వండి. నా వరకు నేను ఎన్నో చూశాను. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు బయట నించోండమ్మా అని అంటారండి. మీ దగ్గర డబ్బులు తింటారు, వాళ్ళ దగ్గర డబ్బులు తింటారు. వాళ్ళు మహా అయితే వాళ్ళు చేసేది ఏంటంటే ఎలాగోలాగా దీన్ని సర్దుమణిగి చేసి పంపించాలని అనుకుంటారు. ఎవరు కేసు కట్టాలనుకోరు. కేసు కడితేనే వాళ్ళకి ఇబ్బంది. దానికి ఒక ఛార్జ్ షీట్ చేయాలి, పెద్ద ప్రొసీజర్ ఉంటుంది వాళ్ళకన్నీ.
కానీ ఈ ఇద్దరి దగ్గర వాళ్ళు ఏం చేసుకుంటారు? డబ్బులు చెప్తారా? వాడు తాడు తీసేద్దామండి, బుద్ధి చెప్తామండి, కుటుంబాలకు బుద్ధి చెప్దామండి అంటారు. వాళ్ళకి అలాగే చెప్తారు, వీళ్ళకి అలాగే చెప్తారు. బుద్ధిహీనులు ఎవరు? ఆవిడ దగ్గరికి వెళ్ళినారు. నీరసం అయిపోతాం, మొత్తానికి కోట్లకి మెట్లెక్కి ఎట్లెక్కి నీరసం అయిపోతాం. చివరికి ఎవరు గుర్తొస్తారు? దేవుని చిత్తం ఏదైతే ఆ బుర్ర, ఆ బుద్ధి ఎప్పుడు ఉండాలని మనకి ముందు ఉండాలండి. డబ్బులన్నీ ఊడిపోయిన తర్వాత, కుటుంబం అంతా నాశనం అయిపోయిన తర్వాత కాదు, నాశనం అవ్వకముందు ఆ బుద్ధి ఉండాలి. అండ్ దట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యూ హ్యావ్. అది దేని మీద ఆధారపడుతుందంటే ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 33వ వచనం చదవండి. దుష్ట సాంగత్యము చెప్పండి. మంచి నడవడిని చెరుపును. ఇంతకన్నా నేను స్పష్టంగా చెప్పలేనండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని. సో హూఎవర్ ఇట్ ఈస్, ఆ వ్యక్తి వలన, సహవాసము వలన, స్నేహము వలన మీకు ఇబ్బంది వచ్చినా, మీ కుటుంబానికి ఇబ్బంది వచ్చినా, మీ పిల్లలకి ఇబ్బంది వచ్చినా మీరు తెలుసుకోవాల్సింది, నేను వారితో చాలా దూరంగా. నా జీవితంలో ఐ హ్యావ్ పీపుల్ లైక్ దట్. చాలామంది స్నేహితుల్ని, దే వర్ గుడ్ ఫ్రెండ్స్. నా వరకు ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ కాదనిపిస్తే ఐ జస్ట్ పుట్ దెమ్ అవుట్. మాట్లాడతాను, ఎదురైతే బాగున్నారు అంటాను, చక్కగా ఇలాగా ఒక కౌగులించుకుంటాను, ఐ సే వెరీ గుడ్, అంతే. ఆ రోజు వరకే. ఐ డోంట్ ట్రావెల్ విత్ దెమ్. నేను ఏం చేయాలనుకుంటానో నేను అది చేస్తాను. వెన్ సంబడి ఈస్ హార్మ్ఫుల్, కొందరు ఉంటారండి పాము వల్లే ఉంటారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఎలాగ కాటేద్దామని ఉంటారు తప్ప ఎలాగ బాగు చేద్దామని ఎవరు ఉండరు. మనకున్న తెలివితేటలు ఏంటంటే ఆ కాటేసినోడి దగ్గరికే మళ్ళీ అది మీ బుద్ధిహీనత. ఎవరు ఎలాగా ఈ ఊబిలో పడతారంటేనండి మాటల ద్వారా. ఆదాము అవ్వను చూసినప్పుడు ఈ సర్పము ఎవరిని ఎంచుకుందండి? అవ్వను ఎంచుకుంది. ఇది తిను దినమున మరణిస్తారని దేవుడు మీతో చెప్పాడా? అలాగవ్వదు. దేర్ ఇస్ అ క్వశ్చన్. దేవుడు చెప్పింది జరుగుతుందా, జరగదా, నిజమా కాదు? ఇప్పుడు కాపరులు చెప్తారు విశ్వాసంలో ఉండండి అని. మీకు డౌట్, ఉండాలా ఉండకూడదా, చెయ్యాలా చేయకూడదా? వీళ్ళు అలాగే చెప్తారు కాపర్లు. కానీ చెయ్యాలా చేయకూడదా, ఉండాలా ఉండకూడదా? ఆ సర్పం కూడా ఆ డౌటే రేస్ చేసింది. ఆ ఒక డౌట్ వలన ఆవిడ ఆ పండు తినేసింది. ఇప్పుడు మనం అనుకోండి, ఈ దినాలైతే దేవుణ్ణి అడుగుతాం, దేవుడా ఏం పెద్ద తప్పు చేశాను, చిన్న పండే కదా తిన్నాను, ఏం పాపం చేశాను, ఏ పెద్ద పాపం చేశాను? అక్కడ ఏంట్రా పాపం అంటే మాటకి అతిక్రమం చేశారు, దేవుని మాటకి వ్యతిరేకంగా వెళ్ళారు. ఈ దుష్ట సాంగత్యం వల్ల కూడా వచ్చే సమస్య ఏంటంటేనండి, దేవుని మాటకి వ్యతిరేకంగా మనము వెళ్తాం. వాక్యం చెప్తుంది, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నీటి అందే కానీ ఎటువంటి విగ్రహానికి మీరు మొక్కకూడదు అని అంటుంది. మన శుక్రవారం చక్కగా ధ్యానించండి దీని మీద. నేను ఎవరికి మొక్కట్లేదండి అని అంటాం, ఎవరికి మొక్కటం లేదండి అంటాం. క్రైస్తవుల డేటా కానీ భారతదేశంలో తీసినట్టయితే, క్రైస్తవుల డేటా, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్లో డేటా ఉంటుంది కదా, అది కానీ తీసినట్టయితే భారతదేశం మొత్తంలో ఎంతమంది అయితే వాళ్ళ గుళ్ళకి వెళ్తున్నారు, ఎంతమంది అయితే పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తున్నారు, పెద్ద పెద్ద మాట్లాడతారు, వాళ్ళ డేటా కానీ తీసినట్టయితే దరిదాపు సగానికి సగం మంది సర్టిఫికెట్లో అందరూ క్రైస్తవులను ఉండరండి. ఐఎమ్ టెలింగ్ యూ, సగం మంది పైబడి వాళ్ళు అక్కడ ఇంకా వాళ్ళు ఏ పాత కులానికి చెందినవారో లేదా ఏ మతానికి చెందినవారో ఆ సర్టిఫికేట్లే ఉన్నాయి అందరికీ. ఎందుకు? పిల్లలు భవిష్యత్ అండి, ఉద్యోగాలండి, చదువులండి, రాయితీలండి. ఈ రాయితీల గురించి
ఈ చదువుల గురించి, ఈ ఉద్యోగాల గురించి, గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ లబ్ధి గురించి మీ వరకు మీకున్న గుర్తింపు సర్టిఫికెట్లో భారతీయ క్రైస్తవుడని లేదు. ఇట్ ఈస్ నాట్ దేర్. నా సర్టిఫికెట్లో ఇట్ విల్ బి ఇండియన్ క్రిస్టియన్. పాస్టర్ గారి సర్టిఫికెట్, పాస్టర్ అమ్మ గారి సర్టిఫికెట్, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి సర్టిఫికెట్లో ఇండియన్ క్రిస్టియన్ అని ఉంటుంది. ఇండియన్ క్రిస్టియన్ అనే మాటకు అర్థం ఏంటంటే, నేను ప్రభుత్వానికి చెప్తున్నాను నేను భారతీయ క్రైస్తవుని. ఇది మన చట్టం వారు మనకిచ్చిన హక్కు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం అయితే, ఏ దినమైతే మీరు భారతీయ క్రైస్తవుడని చెప్తారో మీరు ఓసీ కింద లెక్క వస్తారన్నమాట. ఓసీ కింద లెక్క వచ్చినప్పుడు ఏ రాయితీలు కానీ, ఏ లబ్ధులు కానీ, కాలేజీల్లో డిస్కౌంట్ కానీ, చదువుల్లో డిస్కౌంట్ కానీ, లేదా ఉద్యోగాల్లో రికమెండేషన్ కానీ ఉండవు. మీకుండే ఒకటే రికమెండేషన్, ఆ తర్వాత దేవుడే. మనం ఎంత భక్తులమంటే దేవుడు ద్వారం తెరుస్తున్నాడండి, కానీ సర్టిఫికెట్ మాత్రం కొంతకాలం. మా పిల్లలు సెటిల్ అయినంత వరకు మాత్రం అది అన్య దేవతల సర్టిఫికెట్ లాగే ఉన్నాయండి సార్. ఎందుకంటే సర్టిఫికెట్ బయటికి కనిపించదు కదా. బయటికి కనిపించేదంతా ఏంటి? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీరు నిజంగా దేవుడి యందు విశ్వాసం కలిగి ఉన్నట్టయితే నేను చెప్తున్నానండి, ఎవ్రీబడి ఒక క్రైస్తవుడు అని వాడు ఐఎమ్ అన్ ఇండియన్ క్రిస్టియన్ అని భారతదేశానికి, సమాజానికి తెలియచేసేలాగా ఉండాలండి. నేను ఎవరి మీద ఆధారపడతాను? నా దేవుని మీద ఆధారపడతాను. నా పిల్లలకి చదువు చెప్పేది ఎవరు? దేవుడు. నా పిల్లలకి ఉద్యోగం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఐఎమ్ టెలింగ్ యూ, మీరు ఇది చేయకపోయినా గాబరా పడవద్దు. మీరు ఇది చేయకపోయినా గాబరా పడవద్దు. ఈ ప్రభుత్వం కానీ ఇంకొంతకాలం ఉన్నట్టయితే గ్యారంటీ చట్టాన్ని తెస్తుంది. ఇలాగ జల్లుల్లో ఎత్తినట్టు ఎవడు క్రైస్తవుడు, ఎవడు వేషధార క్రైస్తవుడు అలాగ వస్తుందండి. క్రైస్తవులు మాత్రమే గుళ్ళోకి రావాలనే రూల్ వస్తుందండి. దెన్ ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ యూ టు డిసైడ్, నేను క్రైస్తవుడిగా ఉండాలా, నా సర్టిఫికెట్లో క్రైస్తవుడిగా ఉండాలా, నా ఆధార్ కార్డులో నేను క్రైస్తవుడిగా ఉండాలా, లేదా గుడిలో క్రైస్తవుడు సర్టిఫికెట్లో వాళ్ళందరికీనండి పైన ఆకాశం అందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి కింద ఉన్న నీటి ఎందే కానీ నేను తప్ప మీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు సార్. కానీ సర్టిఫికెట్లో మాత్రం వదిలేయండి సార్. సర్టిఫికెట్లో మాత్రం, నా హృదయంలో మాత్రం మీరు చెప్తుంది ఉంది. పైన ఆకాశంలోని, కింద భూమిలోని, భూమి కింద నీటిలోని, నా హృదయంలోని దేవుడు ఉన్నాడు. సర్టిఫికెట్లో దట్ టాక్స్ అబౌట్ యూ. మీకు అర్థమవుతుందండి? అది చెప్తుందండి మీరెవరు, అది చెప్తుంది మీరెవరు. దట్ టాక్స్ అబౌట్ యూ, దట్ టాక్స్ అబౌట్ యూ. అబ్రహాం గారు కోడలను ఎంచుకోవాలంటే ఏమంటాడండి? నా జాతి వారు. వై? ఆ జాతి వారికి ఆ విలువలేటో తెలుసు. మనకున్న జాతి, ఏ దినమైతే మీరు నీటి మూలముగా, ఆత్మ మూలముగా బాప్తీసం పొందుతారో మనమందరం ఎవరండి? ఆ వాగ్దానానికి హక్కుదారులమి. ఆ దినం నుంచి మన క్రీస్తు బిడ్డలమండి. ఆర్ యు అ ట్రూ క్రిస్టియన్? ఆర్ యు అ ట్రూ క్రిస్టియన్? అందరూ మాట్లాడతారండి. నిజ జీవితంలోనండి మనకి దేవుడు ఎందుకు కావాలంటే, ఇలాగ మ్యాజిక్ లాగా ఏదో పని మ్యాజిక్ లుటనే అవ్వండి, అవుతాయి. నా జీవితంలో అయ్యింది. నా ఇదంతా చచ్చుబడిపోయింది, ఇదంతా ప్యారలైజ్ అయ్యింది, ఇదంతా ఎవ్రీథింగ్, నా చెయ్య, నా కాలు, నా శరీరం అంతా ప్యారలైజ్ అయ్యింది. నేను 108కి ఫోన్ చేశానా? దగ్గరున్న ఆటోలకి ఫోన్ చేశానా? హాస్పిటల్కి వెళ్ళానా? నేను ఎవరికి ప్రార్థన చేశానండి? దేవుడా, నేను ఏదో తప్పు చేశాను దేవుడా, నన్ను క్షమించు దేవుడా, నా పాపాలని క్షమించు దేవుడా. ఒక ప్రార్థన అండి. ఐఎమ్ టెలింగ్ యూ దిస్. నేను మీతో ఈ మాట చెప్తున్నప్పుడు కూడా ఆ అనుభూతి ఏంటో నాకు తెలుసు.
నా చెయ్య ఇలాగ అనలేకపోవడం నుంచి ఒక ప్రార్థన చేసి ఆమేన్ అన్న తర్వాత ఇలాగ అనడం ప్రారంభించడం అన్న అనుభూతి నాకు, ఇది నేను అనుభవించాను కాబట్టి నేను మీకు ఇది చెప్పగలను. ఇది అసాధ్యమైనది కాదు. ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్, ఐ వాజ్ ప్యారలైజ్డ్. ఎస్, నాకు ప్యారలైజేషన్ వచ్చింది. 3 నిమిషాల ప్రార్థన, 3 నిమిషాల ప్రార్థన నాకు ఏటిచ్చిందండి? దేవుని స్వస్థత. నా దేవుడు వేరు, మీ దేవుడు వేరా? నేను ప్రార్థిస్తున్న దేవుడు వేరు, మీరు ప్రార్థిస్తున్న దేవుడు వేరా? మా జీవితంలో జరుగుతుంది, మీ జీవితంలో జరగదు అనుకుంటున్నారా? జరుగుతుందండి. కానీ ఏముండాలి మీకు? అతి కష్టములో, అతి ఇబ్బందిలో మొట్టమొదటగా మీ ఆలోచనలోనికి ఎవరికి రావాలండి? అది ఎప్పుడైతే ఉంటుందో అది హృదయంలో నుంచి రావాలి. అది ఉటినే రాదండి, ఉటినే రాదు. అది మీరు నిజంగా భావించినప్పుడే వస్తుంది. అది హృదయంలో నుంచి వచ్చినప్పుడండి దేవునికి అసాధ్యమైంది ఏమీ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ అండి. కానీ ఎక్కడ తెలుసండి మనం పాడైపోతున్నాం? ఈ సలహాలు. ఈ సర్పం వచ్చి ఏం చేసిందండి? శుభ్రంగా ఉండే ఈ ఆదామవ్వల్ని పాడు చేసింది. ఆ దినము వారు వాళ్ళు నగ్నంగా ఉండేవారండి. నగ్నంగా ఉన్నా వాళ్ళు ఎప్పటికీ నేను నగ్నంగా ఉన్నానని అనిపించలేదు. దే నెవర్ ఫెల్ట్. అది తప్పుగా కూడా. ఇప్పుడు పిల్లలు పుడతారండి, పిల్లలు ఏమి సూట్ వేసుకొని పుట్టరు కదా. వాడి పిల్లలు పుట్టినప్పుడు నగ్నంగానే పుడతారు. కానీ పిల్లలకి ఎప్పుడు అనిపించదు, నామూషి ఎప్పుడు అనిపించదండి. పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చెప్తారు, అరే వస్త్రాలు వేసుకోవాలి, వస్త్రాలు వేయకుండా గృహంలో నుంచి బయటికి వెళ్ళకూడదు, ఇది నామూషి అని ఎవరు నేర్పిస్తున్నారు? తల్లిదండ్రులు నేర్పిస్తారు. బట్ టిల్ దెన్ ఆదమవ్వలు దే వర్ సో ప్యూర్ ఎట్ హార్ట్, దే నెవర్ రియలైజ్డ్ ఇట్. కానీ ఏ దినమైతే పాపం అంటే ఎలాగా? చిన్నది, దేవుని మాటకి వ్యతిరేకంగా వెళ్ళారండి. చాలామంది అనుకుంటారు వ్యభిచారము, దొంగతనము, నరహత్య. దేవుని మాటని వినకపోవడమే పాపం అండి. ఐమ్ టెల్లింగ్ యు. దేవుని మాటకి వ్యతిరేకంగా వెళ్ళడమే పాపం. కొన్ని కుటుంబాలు ఎలాగుంటాయి తెలుసండి, అనేకమైన పనులు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ, గొప్ప విషయం చెప్తాను మళ్ళీ, ప్రార్థన చేసి మరి ఆ పనులకి వెళ్తారండి. ప్రార్థన చేసి దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి వెళ్తారండి. మీరు ప్రార్థన చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారంటే మీకు అర్థమవుతుందండి ఏం మాట్లాడుతున్నారో మీరు. మీరు ప్రార్థన చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారంటే ప్రార్థన చేయడం వేస్ట్. పోలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు లాయర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మీరు ప్రార్థన చేయడం వేస్ట్. ఎందుకు? మీరు ఏమనుకుంటున్నారు? ఆ తీర్పు ఇచ్చేది లాయర్ అనుకుంటున్నారు, న్యాయం ఇచ్చేది లాయర్ అనుకుంటున్నారు, పోలీస్ అనుకుంటున్నారు. యు ఆర్ నాట్ గోయింగ్ టు గాడ్. మనం ఎంత తెలివైన వారు అంటే, దేవుడా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, పోలీసులకి మంచి జ్ఞానం ఇచ్చి నా తరఫు మాట్లాడేలాగా, నా తరఫు నుండిలాగా. ఏం మాట్లాడుతున్నారు సార్? రాజులకు రాజు మన దేవుడు, తీర్పునిచ్చేది మన దేవుడు. యూర్ గోయింగ్ అగైన్స్ట్ గాడ్ అండ్ యూర్ ప్రేయింగ్ టు గాడ్. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ మళ్ళీ దీనికి ఏం చేస్తున్నాము? దేవుడా నీకు వ్యతిరేకంగా నేను వెళ్తున్నాను, నా చిత్తము మీరు నెరవేర్చండి అని మీరు అక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మీ బుద్ధిహీనత, మీ బుద్ధిహీనత. గాడ్ విల్ నాట్ ఆన్సర్ దోస్ ప్రేయర్స్. యు ఓన్లీ రిలై ఆన్ గాడ్. దేవుడి మీద ఆధారపడండి, అప్పుడు సమాధానం వస్తుంది. మీరు మనుషుల మీద ఆధారపడుతున్నప్పుడు సమాధానం మీకు రానే రాదండి. బికాస్ అవర్ గాడ్ ఈస్ అ గ్రేట్ గాడ్. సంసోన్ వీరుడు, శూరుడు, బలమైన వాడు. ప్రాబ్లం డెలాలా దగ్గర వచ్చింది. ఒక స్త్రీ ఏం చేసిందండి? ఆయన పరిస్థితిని, ఆయన జీవితాన్ని మార్చివేసింది. ఆయనకి విసుగు వచ్చేలాగా. ఈ స్త్రీ బ్యాచ్ అందరూ, అంటే ఈ కేటగిరీలో ఉన్న స్త్రీ బ్యాచ్లు అందరూ అలాగే ఉంటారనమాట. వాళ్ళకి విసుగు వచ్చేలాగా ఇంకా ఏంద్రా ఈ గోళ అని చెప్పాడండి. చెప్పడం లేటు, ఆయన జీవితం ఇంకా మనుషుడు, రాజ్యాలు, రాజులు పడిపోవడానికి కారణాలు ఏంటండి? ఒక స్త్రీ. సంసోన్ గారు వీరుడు, శూరుడు, బలవంతుడు. ఎక్కడ వీక్ అయిపోయాడు? స్త్రీ దగ్గర, అందము దగ్గర. దావీదు రాజు గారు, వావ్ గ్రేట్ కింగ్, ఎక్కడ వీక్ అయిపోయాడు? ఒక స్త్రీ దగ్గర. వీళ్ళందరూ ఒక స్త్రీ దగ్గర వీక్ అయ్యారు. మన సొలొమోన్ గారు
అటువంటి జ్ఞానవంతుడు ముందు లేడు, ఈ వెనకతలా లేడు. ఆ జ్ఞానవంతుడు ఒక స్త్రీని కాదు, ఎంతోమందిని స్త్రీలు తెచ్చుకున్నాడు. ఆ గుడిని సమస్యల్లో పెట్టి ఆయన పెట్టిన సమస్య ఈవేళకి తనుకొని చేస్తున్నారు. ఆ గుడి సమస్యల గురించి, ఆ యెరూషలేం పట్టణం మందిరం ఇప్పటికి తనుకు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. అబ్రహాము గారి భార్య సారా గారు, అందమైన స్త్రీ, బ్యూటిఫుల్ లేడీ, మంచి స్త్రీ. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, అయ్యా నీకు ఒక కొడుకుని నేను ఇస్తాను. ఏం చేయలేండి ఆయన అబ్రహాం గారు, ఓపిక పట్టాలి. ఓపిక ఎవరికి లేదు, మళ్ళీ స్త్రీ దగ్గరే. ఈవిడేమంది, ఏమో నేను కనలేనేమో, హాగర్ని తెచ్చుకో అంది. హాగర్తో సాంగత్యం చేశాడు, ఇష్మాయేలు గారు పుట్టారు. ఆడి గురించి ఏమని రాయబడి ఉంటుందంటే బైబిల్లో, మృగము వంటి స్వభావం కలిగిన వారని ఉంటుందండి. ఆ దినాల్లో ఎందుకు రాశారో కానీ ఈవేళ ఆ ఊరిలో వెళ్తే మండలు నరికేయడాలు, చేతులు నరికేయడాలు, మనుషులు ఎవరు ఇంకో మనిషి చేయని అలా నరకలేరండి. అలాగే పీకలను ఎవరు నరకలేరు. ఎవరు మృగము వంటి స్వభావం ఉంటే కానీ మీరు నరకలేరు. ఆవిడ ఆ ఒక్కరోజు కొంచెం ఓపిక పట్టి ఉంటే, ఆ ఒక్కరోజు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండుంటే ఒక జనాంగం వచ్చిండేది కాదండి, ఒక జనాంగము వచ్చిండేది. ఇవాళ ఏమైంది, ఆవిడికి ఆ రోజు విశ్వాసం సన్నగిల్లడము వలన ప్రపంచంలో ఒక కొత్త మతము, కొత్త జనాంగము ఏర్పడ్డది. ఇవాళ ప్రపంచంలోని పెద్ద పెద్ద డిస్ట్రాక్షన్స్, ట్విన్ టవర్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఇవన్నీ కావచ్చు, ఈ ఇబ్బందులు అల్లకోలాలు తేడానికి కేంద్ర బిందు మళ్ళీ ఎవరయ్యారు, ఎక్కడి నుంచి వచ్చిన వారు అయ్యారు. ఒక ఆవిడికి ఉన్న అసహనం వలన. నేను చెప్తున్నానండి, మీరందరూ స్త్రీలైన వారు, మీకు కానీ అసహనం కలిగినట్లయితే, సహనం లేకుండా ఎప్పుడైనా కోల్పోయినట్లయితే, కొన్నిసార్లు మీరు జీవితంలో తీసుకుంటున్న ఆ ఒక్క నిర్ణయం ఉంటుంది చూడండి, ఆ ఒక్క నిర్ణయము కొన్నిసార్లు తరతరాలకి అది ఒక మచ్చగా మిగిలిపోద్దండి. ఒక తప్పుడు నిర్ణయం, కుటుంబాలకు కూడా, భార్యలకే కాదు భర్తలకు కూడా, ఒక తప్పుడు నిర్ణయము ఒక మచ్చగా ఉండిపోద్ది. మచ్చగా ఉంటే ఒక ఎత్తు, నష్టానికి ఎదిగించే తెచ్చే విధముగా ఉంటే ఇంకొక ఎత్తు. ఇవాళ ప్రపంచంలో చూడండి ఎంత టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఎంత హై టెక్నాలజీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కడి నుంచి అవుతున్నాయంటే చూడండి, ఫ్రమ్ వన్ వర్గం, ఒక వర్గమే. ఆ రోజు శారమ్మ గారు కానీ కొంచెం ఓపిక పట్టుంటే, కొంచెము విశ్వాసం కలిగి ఉంటే, కొంచెం దేవుని యందు నమ్మకం కలిగి ఉంటే, ఒక జాతి, ఒక వర్గము, ఒక మతము పుట్టేది కాదండి. యు గాట్ టు బి వెరీ కేర్ఫుల్ యువర్ డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్. విశ్వాసం సన్నగిలినప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఏర్పడతాయి. అంత సంసోన్ గారు, ఆయన జీవితం మంచిగా ఎండ్ అవ్వలేదండి. దావీదు గారు, రాజులు, దే వర్ నెవర్ దట్ గ్రేట్. రాజులు ఉండడం దేవునికి ఇష్టం లేదు. యాక్చువల్లీ సమూయేలు గారు చెప్తారు, ఇది ఉండడం నా వల్ల ఆయన చిత్తం కాదు, అది ప్రజలు కోరుకున్నారు. అలాగే నష్టాన్ని కూడా కొని తెచ్చుకున్నారు. ఇవన్నీ ఎప్పుడవుతాయంటే దేవుని మాట యందు మనం విశ్వాసము లేనప్పుడు. ఎందుకు విశ్వాసము లేకుండా ఉంటామంటేనండి, మనలో ఉన్న కొందరికి యు ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్, సంతృప్తి ఉండదు. యు గాట్ టు బి కంటెంట్ ఇన్ లైఫ్. ఉన్న దాంతో మన ముందు ఏం చేయాలండి, సంతృప్తిగా ఉండాలండి. చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు. సంతృప్తిగా ఉండడం చాలా ప్రాముఖ్యమండి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ధనము అని పరిగెడతారండి. నేను ధనము సంపాదిస్తే నాకు ఇది ఉంటుంది, నాకు ధనము సంపాదిస్తే భవిష్యత్తు ఉంటుంది, ధనము సంపాదిస్తే నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు. పిల్లలకి ధనాన్ని ఇస్తున్నారు, ధనము ఎలాగ సంపాదించాలన్నది నేర్పిస్తున్నారు. కానీ దేవుని విషయాల్లో దేవుణ్ణి ఎలాగ సంపాదించాలి, దేవుని యందు విశ్వాసం ఎలాగ ఉండాలి, దేవుని యందు ఎలాగ నడవాలి అన్నది మనం మన పిల్లలకి నేర్పించటం లేదండి.
అండ్ యూఆర్ నాట్ బీయింగ్ కంటెంట్ ఇన్ లైఫ్. ఉన్న దాంతో సంతృప్తిగా మీరు ఉండటం లేదండి. ధనము సమస్త కీడులకు మూలమండి. చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇట్స్ సో వెరీ ఇంపార్టెంట్. ముందు నుంచి చదవండి. అది సంతుష్టి సహితమైన దైవభక్తి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనంగా ఉంటుంది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. వెరీ ఇంపార్టెంట్. చాలామంది నేను ధనం సంపాదించాలి, ఇల్లులు సంపాదించాలి, బంగారాలు సంపాదించాలి పాకులాడతారండి. ఈ లోకంలోనికి నేను ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, దీనిలో నుంచి నేను ఏమీ. మీరు చనిపోయినప్పుడు పెట్టిలో పెట్టినప్పుడు పొరపాటున ఒక బంగారం గొలుసుగాని ఉంటేనండి, మీ కూతురు ఆ గొలుసుని పెట్టిలో పాతనెవరు. మా అమ్మ నా గురించి చెప్పిందండి, దర్శనంలో చూపించిందండి. బంగారం కాదండి, ముక్కు పొడుపు ఎంత ఉంటుందండి, అది బంగారంలో కూడా రాదండి. లాగుతాం, కటింగ్ ప్లేయర్ పెట్టి మరి బయటికి లాగుతాం. అయ్యో మా అమ్మ అందరూ చూస్తున్నారే, జనాలు చూస్తున్నారే, ఏముందో 2-3 వేలు, ఒక 5 వేలు పోతే పోని, జనాలు అందరూ ఉన్నారు, అచ్చే. నేను చెప్తున్నానంటే ఉట్టినే చెప్పట్లేదు. ఐ హావ్ సీన్ ఆల్ దిస్ ఇన్ మై లైఫ్. చూసిందే నేను చెప్తున్నాను. నేను ఏదో ఊహించి చెప్పటం లేదు. చిన్న బంగారు ఉన్నా లాక్కి వెళ్ళిపోతారు పిల్లలు. అర్థమైందండి? ఈ లోకంలోనికి మీరు ఏంటి తేలేదు, ఏంటి మీరు పట్టుకెళ్ళలేరు. నాకు ఈ ఇల్లు ఉంది, నాకు ఈ భూమి ఉంది, నాకు ఈ బంగారం ఉంది. కొందరు నాకు ఈ పేరు ఉంది. మీ పేరును కూడా మర్చిపోతారండి. మీకన్నా గనులే, మీకన్నా గొప్ప చేసిన వారే 6 నెలల్లోనే మర్చిపోతారు. ఏముందండి, జీవితం ముందుకు సాగాలి కదండి అని వెళ్ళిపోతారు. మనం అనుకుంటాం నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతారు. ఏమీ అవ్వరండి, ఏమీ అవ్వరు. నేను లేకపోతే ఇల్లు ఎలాగ నడుస్తుంది? నడవలసింది నడుస్తుంది, ఉండవలసింది ఉంటుంది, పోవలసింది పోతుంది. మంచి చేస్తే ఉంటుంది, మంచిగా నడిస్తే పిల్లలు అనుభవిస్తారు. అది చెడు చేస్తే ఎత్తికెళ్ళిపోతారు. ఎవరు వచ్చి. విశాఖపట్నంలో చూడండి, ఎన్నో ఆస్తులు ఉన్నాయి, అలా పాత బంగ్లాల్లో ఉంటాయి. ఎందుకు? తన్నుకు సస్తారు. అలాగుంటుంది. లాస్ట్కి ఎవడు వచ్చేది దొంగ సర్టిఫికేట్ పెట్టుకుని ఎత్తుకెళ్ళిపోతాడు. మన దగ్గర కొన్ని భూములు ఉన్నాయండి, అలా సర్టిఫికేట్లతో ఎత్తుకెళ్ళిపోయిన భూములు కూడా అడిగినోళ్ళు కూడా లేరు. మీ ఆస్తిని మీరు అనుభవించాలి, మీ ధనాన్ని మీరు అనుభవించాలి. మీ ధనాన్ని, మీ ఆస్తిని మీ పిల్లలు అనుభవించాలి. లోకానికి ఏమీ తేలేదు, ఇక్కడి నుంచి ఏమి. దానికి ఎందుకు మీ ప్రయాస? మీ ప్రయాస దేని గురించి ఉండాలంటే, ఈ లోకంలో ఉన్నంతకాలం నేను, నా భార్య, నా పిల్లలు ప్రేమ, ఐక్యత, సమాధానంతో ఉండాలి, సాక్షిగా ఉండాలి, దేవుని కొరకు మంచి కార్యాలు చేస్తూ ఉండాలి, నేను మంచిగా జీవించాలి, నేను మంచిగా నడాలి, నా కుటుంబం ఆనందంగా ఉండాలి. భర్తకి ఎప్పుడు ఉండాలి? వివాహం చేసుకున్నానంటే నా భార్య ఆనందించాలి కదా, భర్తకు కూడా ఉండాలి, భార్యకు కూడా ఉండాలి. ఏంటి? నా భర్త ఆనందం, పిల్లలకు కూడా ఉండాలి, ఆనందించాలి. ఆనందం లేదు ఎంతసేపు ధనము. వెళ్ళైనా, సంపాదించినా, ఉద్యోగం చేసినా, జీతం ఇచ్చానా, అంతే. ఫర్ వాట్ డిడ్ యూ గెట్ మ్యారీడ్? అందుక భార్యని పని మనిషిలా పెట్టుకోవడానికా మీరు ఇంట్లో పెట్టుకున్నారా? భార్యని బట్టలు ఉతకడానికి, వంట వండడానికి? నో. పిల్లల్ని ఎందుకు అన్నారండి? ఫీజు కట్టేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. స్పెండ్ టైం విత్ దెమ్. సమయం గడపండి, కుటుంబంతో సమయం గడపండి, పిల్లలతో సమయం గడపండి. మీ ఆలోచనలు వాళ్ళకి తెలియజేయండి. మీ దేవునిలో ఉన్న మీ ఆలోచనలు వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళు కూడా రేపు ఆ భవిష్యత్తులో ఆ కుటుంబ పరంగా వెళ్తారు.
ఇఫ్ యు ఆర్ థింకింగ్ నేను డబ్బులు ఇసిరేస్తే ఏదన్నా అయిపోద్ది అంటే ఏం అవ్వదండి. ఇట్ విల్ నాట్ వర్క్ లైక్ దట్. చదవండి. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి ఆహా. వాటితో తృప్తి పొంది ఉందము. ఆహా. ధనవంతులగుటకు అపేక్షించి మనకున్న ఏకైక ఆశ ధనవంతులు అవ్వడానికి అపేక్షించువారు శోధనలోను. చాలా జాగ్రత్తగా గమనించండి. మెనీ పీపుల్ వాంట్ టు బికమ్ రిచ్. వాళ్ళ కారు కన్నా నా కారు పెద్దగా ఉండాలి. మీ కారు ఏంటండి? ఆఫ్టర్ ఆల్ మా కారు అలాంటి కారు కాదు, చాలా ఆటోమేటిక్. 50 లక్షల కారు ఖరీదు చేస్తుంది. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ కార్. నేను కారు తొక్కను కూడా అక్కర్లేదు, కూర్చుంటే చాలు, అదే తొక్కుంటూ వెళ్ళిపోతుంది. మా ఇల్లు ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ హౌస్, ఇట్స్ ఆల్ ఎయిర్ కండిషన్డ్ హౌస్. ఇట్స్ అన్ ఎయిర్ కండిషన్డ్ హౌస్. మా పిల్లలు ఏమి అల్లంటాపం స్కూల్లో చదవరండి. మా పిల్లలు చాలా పెద్ద స్కూల్లో చదువుతారండి. భాష కూడా ఇలాగే ఉంటుంది. తెలుగు సమంగా రాదు వాళ్ళకి, డబ్బులు ఎక్కువ సంపాదించినాడు. మేము ఇండియా వచ్చినప్పుడు మా పిల్లలు మంచినీళ్ళు తాగరండి, ఓన్లీ వాటర్ బాటిల్స్ తాగుతారండి. షో ఆఫ్. ఎంత ఎక్కడ పెరుగుతారు? ఎక్కడ పెరిగినాలే. చాలా జాగ్రత్తగా గమనించండి. ధనము గురించి పరిగెట్టొద్దండి. ఇట్ విల్ నాట్ లీడ్ యూ ఎనీవేర్. మీరు ఎంత సంపాదిస్తే అన్ని కష్టాలు కొని తెచ్చుకుంటారు తప్ప ఇట్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ వెన్ యూ ఎర్న్ అ లాట్ ఆఫ్ మనీ. చదవండి. శోధనలోను. ధనము సంపాదించినప్పుడు అట శోధనలలోను, ఉరిలోను, అవివేకయుక్తములు, హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు. అండి మీకు చెప్తున్నాను, ధనం లేదనుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరు మీ దగ్గరికి రారు. అది ఫస్ట్ అడ్వాంటేజ్ అనమాట. చుట్టాలు, బంధువులు ఎవరు రారు మీ దగ్గరికి. ఎందుకు? ఈయన దగ్గరికి వెళ్తే నన్ను ఏం అడిగేస్తాడో, ఈయనకి ఫోన్ చేస్తే మళ్ళీ నన్ను ఏం సహాయం అడుగుతాడో. కొందరు ఫోన్లు చూడండి ఎత్తాం, మనం కూడా ఎత్తాం కొన్ని ఫోన్లు. ఎందుకు? అమ్మో ఆవిడ ఫోన్ చేసిందంటే నేను ఏదో అడిగేస్తుంది, ఏదో కష్టం వచ్చి ఉంటుంది, అందుకే నాకు ఫోన్ చేస్తుంది, అందుకే నేను ఆ ఫోన్ ఎత్తకూడదు. ఇది ఎప్పుడు? మీకు ధనం లేనప్పుడు. కానీ కొన్ని జీవితాలు ఎలాగుంటాయంటే ఆ ధనం లేని నుంచి ధనము ఉన్న స్టేజ్కి వస్తారు. ఎప్పుడు మోగన్ ఫోన్లు, ట్రింగ్ ట్రింగ్. ఎప్పుడు మిమ్మల్ని ఏ వివాహాలకి ఏ కార్యానికి పిలనవారు సడన్గా బాగున్నావా, చాలా కాలం అయ్యింది, ఫంక్షన్ చేస్తున్నా వచ్చేయండి. సో మిమ్మల్ని ఎవరన్నా పిలిచారంటేనండి, చాలా కొందరు వ్యక్తిత్వాన్ని బట్టి పిలుస్తారు. పిల్లరు నన్ను ఒక 10% వ్యక్తిత్వాన్ని బట్టి పిలుస్తారు. కానీ మిగతా 80% ఉన్నారు చూడండి, మిమ్మల్ని పిలిచారంటే మిమ్మల్ని కాదు, మీ వెనకాతలు ఉన్న ప్యాకేజ్ వలన. మీరు సమాజంలో మంచి పేరుంటే ఈ వ్యక్తిని కానీ పిలిస్తే నాకు లెవెల్ ఉంటుంది, ఈ వ్యక్తిని కానీ నేను పిలిస్తే నాకు మంచి పేరు వస్తుంది. కొందరిని ఎందుకు పిలుస్తారంటే కొందరిని వాళ్ళు ఏమీ చెయ్యక్కర్లేదండి, వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని వెళ్ళిపోతే చాలు. ఎస్, అంత పెద్ద వ్యక్తి నా ఫ్రెండ్ తెలుసా, అంత పెద్ద కలెక్టర్ నా ఫ్రెండ్ తెలుసా, ఇంకదే డబ్బా అనమాట వాళ్ళకి. వాళ్ళు నా ఫ్రెండ్. ఆడి చెప్తే ఏంటండి, కలెక్టర్ నా ఫ్రెండ్ అని చెప్తే గొప్ప, దేవుని బిడ్డలని చెప్పుకోవడంలో గొప్ప. ధనం ఎక్కువైనప్పుడే ఈ ప్యాకేజీలు కూడా మీకు వస్తాయి. ఫ్రెండ్స్, అరే అక్కడ ఎవరో చెప్తున్నారు డబ్బులు పెట్టుబడి పెడితే ఆ భూమిలోని ఇక్కడ పెడితే వచ్చే సంవత్సరానికే పెరిగిపోతుంది, నెక్స్ట్ విశాఖపట్నం క్యాపిటల్ అయిపోతుంది, క్యాపిటల్ అయిపోయాక ఆ ఏరియాలో చాలా బాగుంటుంది, అక్కడ మనం డబ్బులు పెడదాం. ఎవరన్నా మనకు ఒక దగ్గర కొనాలని మన దగ్గరకు వస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? మన దగ్గర ఏముందని. దాని గురించి వాడు ఏం చేస్తాడు? బటర్ రాస్తాడు, పాలిష్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. తప్పుడు కార్యాలకు కూడా మనల్ని పట్టుకెళ్తాడు. తప్పుడు కార్యాలకు కూడా వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. కార్ లేదనుకోండి, ఎవడ ఫోన్ చేయడు. కార్ ఉందనుకోండి, అరే రా డీజిల్ నేను కొడతాను, ఈడ డీజిల్ ఫ్రీగా వస్తుందని ఆలోచిస్తాడు తప్ప ఆ కార్లో ఎన్ని అవపనులు జరుగుతున్నాయో దాని గురించి ఆలోచించడు. రా నాతో పాటు రా అంటాడు. ఐఎమ్ టెలింగ్ ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ వెన్ యూ ఆర్ బ్లెస్డ్.
ఈ అధికముగా సంపాదించినప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయండి, లేదా ఎవరు రారు. కామన్ మ్యాన్గా ఉండండి, అంతకన్నా మంచి జీవితం ఏమి ఉండదండి. ఎందుకంటే కష్టాలు ఉన్నాడు గ్యారంటీగా ప్రార్థన చేస్తాడు, చిన్న కష్టం ఉన్నాడు రోజు కుటుంబ ప్రార్థన చేస్తాడు. కష్టం లేనివాడికి ప్రార్థన చేయడానికి ఏముండదు, టైం ఉండదు. డోంట్ హ్యావ్ టైమ్ టు ప్రే బికాస్ యూఆర్ సో బిజీ ఇన్ లైఫ్. చాలా జాగ్రత్తగా గమనించండి. ధనము సమస్త కీడులకు మూలము. ధనము ఉన్న చేత ఇలాగా తేనెటీగల వల్ల అందరూ వచ్చేస్తారండి మిమ్మల్ని పాడు చేయడానికి. చదవండి. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. ఏం చేస్తారండి? ముందు పట్టుకెళ్ళిన తర్వాత మనం చెప్తారు, తర్వాత వాళ్ళని నమ్మి నేను అక్కడ డబ్బులు పెట్టానండి, వాళ్ళని నమ్మి నేను ఈ పని చేశానండి. ఎక్కడ పట్టుకెళ్తుందంటే నష్టంలోనికి, నాశనంలోనికి. నష్టం అంటే ఓకే, ఇవాళ నష్టం వచ్చింది, లేకపోతే లాభం వస్తుంది అనుకోవచ్చు. నాశనం అయిపోయామనుకోండి, తల ఎత్తుకోలేని స్థితికి వెళ్ళామనుకోండి, అంతకన్నా అవమానం ఇంకోటి ఉండదండి. ఇవన్నీ ఎప్పుడవుతున్నాయి తెలుసండి? టూ మచ్ ఆఫ్ మనీ మనీ మనీ, ఎక్కువ ధనము సంపాదించినప్పుడు ఇవన్నీ జరుగుతాయండి. చదవండి, పూర్తి చేయండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనము సంపాదించాలి అన్నది సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి. ఎస్, ఇది మెయిన్ పాయింట్. ఇవాళ మనం మాట్లాడుతుంది విశ్వాసం గురించి అన్నమాట. విశ్వాసం నుంచి దూరం అవడానికి కారణము మీ దగ్గర ఉన్న ధనము 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 ధనము. ధనము లేదనుకోండి, అపోలో హాస్పిటల్కి వెళ్ళగలరా? పెనాకల్ హాస్పిటల్కి వెళ్ళగలరా? 7 Hills హాస్పిటల్కి వెళ్ళగలమా? మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగలమా? వెళ్ళలేము ధనం లేకపోతే. నా వరకైతే నేను ఎక్కడికి వెళ్ళలేను. ఐ విల్ సే, దేవుడా నీ చిత్తం ఏది ఉందో అదే జరిగించని వదిలేస్తాను నేనైతే. బికాస్ వీ డోంట్ హ్యావ్ మనీ, వాట్ విల్ వీ డూ? డబ్బులు లేవంటే ఏం చేస్తామండి? ఐఎమ్ టెలింగ్ యూ, ధనము ఉండడం వలన మనకి అహంకారం వస్తుంది. అహంకారం వలన ధనముతో ఏదన్నా చేయాలనుకుంటాం, బట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ అని. చదవండి. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి. విశ్వాసం నుంచి, ఎందుకంటే వాళ్ళు దేవుని యందు నమ్మిక ఉంచరు. ఆ సమయంలో ధనం ఉంది కాపాడతారు అనుకుంటారు. విశ్వాసానికి దూరం అవుతారు. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుండిరి. ఆ ద్వారా ఏమవుతున్నారండి? మీరు దేవునికి దూరం అవుతున్నారు. విశ్వాసం అనేది ఏంటంటేనండి, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నాకున్న పలుకుబడి బట్టి కాదు, నాకున్న స్నేహితులు బట్టి కాదు, నా దగ్గర ఉన్న ధనం బట్టి కాదు, నా దేవుడు నన్ను ప్రార్థన చేస్తే చాలు, దేవుడు నన్ను కాపాడుతా. నేను విశ్వాసం మనకి. ఐఎమ్ టెలింగ్ యూ, అన్ని రంగాల్లో, కుటుంబ విషయాల్లో కావచ్చు, భర్త విషయం కావచ్చు, భార్య విషయం కావచ్చు, పిల్లల విషయాలు కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, భవిష్యత్తు గురించి కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, ఏ విషయంలోనన్నా మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం నుంచి కానీ దూరం అయినట్టయితే, ఒక జనాంగం ఎలాగైతే తయారయ్యిందో, పాపం ఎలాగైతే లోకంలోనికి వచ్చిందో, దేవుని మాటకి వ్యతిరేకంగా మనం ఏ పని చేసినానండి, వెంటనే దానికి జవాబు వస్తుందండి. ఏ మార్గము కావాలన్నది ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. మీరు ఏ మార్గంలో ఉండాలో, విశ్వాసంలో ఎలా ఉండాలో మీకు మీరే నిర్ణయించుకోండి. ప్రార్థన చేసుకుందాం. దగ్గర తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా, మాతో ఇంత స్పష్టంగా, ఇంత వివరంగా, అర్థమయ్యే భాషలో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. దేవుడు అని అనేకమైన సందర్భాల్లో మా నోటితో పలుకుతున్నాము, కానీ మీకు మేము ఆ ప్రథమ స్థానము ఇవ్వటం లేదు తండ్రి. దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. మా మాట రూపాన, మా చూపు రూపాన, మా క్రియ రూపాన, మా ప్రవర్తన రూపాన, అన్ని రంగాల్లో తండ్రి మీకు మేము ఆ ప్రథమ స్థానం ఇస్తూ
ఆ తరువాత విశ్వాసంలో బలపడే జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. మాలో ఉన్న ఆత్మని, మాతో ఉన్న వారి ఆత్మని, మా స్నేహితులు, మా శ్రేయోభిలాషులు ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నారో మేము ఎరిగి జ్ఞానవిక్తముతో నడిచే కృపా భాగ్యము మాకు దయచేయండి తండ్రి. తెలుసో తెలియకో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు, ప్రణాళికలు, పనులు మేము చేసినా మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన ఉన్నతమైన ఒక సాక్షిగా జీవించే కృపా భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.